ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తారని సీఎం కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే అధినేత నిర్ణయం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు దడపుట్టిస్తోంది. ఇప్పటికే ఖానాపూర్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రేఖా శ్యామ్ వర్గం నుంచి రాథోడ్ వైపు చేరారు. ఇదే విధంగా నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతున్నారు. దాంతో జిల్లా మంత్రులైన జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల్లో వణుకు పుడుతోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మంత్రి చెప్పినా జరగని పనిని చేసి చూపించారు రాథోడ్. తానే స్వయంగా రంగంలోకి దిగి మున్సిపల్ కమిషనర్ను బెదిరించి కార్యాలయాన్ని సాధించి పెట్టారు. దీంతో రాథోడ్ వర్గం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పార్టీలో చేరి వారం రోజులు కూడా గడవక ముందే రాథోడ్ పట్టు బిగిస్తుండటంతో మంత్రి జోగురామన్న ఆందోళన చెందుతున్నారు. ఇలానే రాథోడ్ స్పీడ్ పెంచితే తాము పలచన కావటం ఖాయమని భయపడుతున్నారు. రాథోడ్ దూకుడుకు మొగ్గలోనే కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని జోగురామన్న కోరుతున్నారు. ఖానాపూర్లో పట్టు సాధించిన రాథోడ్ ఆసిఫాబాద్ లోనూ పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా ఆందోళన చెందుతున్నారు. కోవ లక్ష్మి బదులు సర్పంచ్ సరస్వతిని పార్టీలోకి తీసుకురావడానికి రాథోడ్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. టీడీపీలో ఉన్నప్పుడు జిల్లాల్లో ఆధిపత్యం సాధించి పార్టీనంతా తన కనుసన్నల్లో నడిపించిన నాయకుడిగా రాథోడ్ కు గుర్తింపు ఉంది. అదే ఊపుతో ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పార్టీలో పట్టు సాధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నెల రోజులు చెప్పులు అరిగేలా తిరిగిన కాని పనులను రాథోడ్ గంటల్లో పూర్తి చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఇప్పటికే జడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణ, పార్టీ నేత శ్రీహరిరావు గ్రూపులతో సతమతమవుతున్నారు. రాథోడ్ తన ప్రాబల్యం పెంచుకోవటానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యామ్ సుందర్ ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రులతో సంబంధం లేకుండా రాథోడ్ అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోవడంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రాథోడ్ కారెక్కి వారం రోజులు కాకముందే గ్రూపులు కడుతుండటంతో పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. రాథోడ్ చేరిక రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్న తీరుగా ఉందని మదన పడుతున్నారు జిల్లా టీఆర్ఎస్ నేతలు.